వాళ్ళు. అలాంటి వాళ్ళకి బస్సు ఎందుకు వాళ్ళకు? ఇప్పుడు ఎక్కేటోళ్ళు రోజు పొద్దున పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, చుట్టాలు పోయినా పోతున్నారు. వాళ్ళకి అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళు పోతున్నారు. బయట ఎవరికి పబ్లిక్ అవసరం వస్తుంది ఆ బస్సులు. ఊర్లలో ఏం పని ఇప్పుడు సరిగ్గా పని చేయాలా తిరిగి వస్తే బాగుంటుంది. పని చేయకూడదు. బస్సులో తిరిగితే నీకు అన్నం ఎట్లా వస్తుంది మాకు అంటే నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా. ఒకటి మా పిల్లలకు ఫ్రీ పెట్టు, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అది మంచిగా అంటారు. కానీ ఇది మా ఫ్రీ అన్నోళ్ళకు ఓటు వద్దు అని అంటున్నా కదా. వద్దు, ఫ్రీ అన్నోళ్ళకు ఓటే వద్దు, ఓటు ఏనే కూడదు. నేను చెప్తున్నా ఇది ఒకటి నాకు తెలిసిన వరకు అయితే. అది విద్యా వైద్యం ఈ రెండు ఫ్రీ అంటారు అంతే. మరి ఏం అవసరం లేదు, ఏం లేదు, అన్ని కష్టం చేసుకునే బతుకుతాం. ఆ బస్సు ఫ్రీ చేసినట్టు ఏదో కూరగాయల మీద ఉప్పు మిరపకాయలు ఒక పంట బంద్ చేయాలంటే ఈలోపు 100 రూపాయలు అవుతుంది. అదే బీపీటీ బియ్యం తినవని ఇప్పుడు 100 రూపాయలు. ఇప్పుడు కొనవని సార్, ఇప్పుడు ఏడవంది మన దేశంలో బీపీటీ ఏడవంది కొనవని. ఇప్పుడు నీళ్ళు ఉంటేనే, ఇప్పుడు రోడ్డు కార్డు వస్తేనే రూపాయలు వేస్తే 6 నెలల దాకా అది దానికి రైతు బిడ్డలు సేవ చేస్తాడు. అది ఎవరు పట్టించుకుంటలేరు. నేను చదువులేదు, పాడలేదు, అరక 2 ఎడ్లు కట్టించుకొని అరకకునేదే నాకు. మరి అంటే ఏంటి అంత కష్టం? ఎర్రటి ఎండల, మంచి వానల, చలిలా అన్నిటికీ తిరుగుతున్నాం. అసలు ఇది ఏంటి తెలుసా? రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నాడు రేవంత్ రెడ్డి. అందు గురించి ఆశపడి వేసిరు. లేకపోతే అసలు బిడ్డ ఓటేయకు, అసలు లేక రాదిగా. వేసేది చాలా కష్టం. ఇప్పటికే మాట్లాడే నేను అసలు మీద తినే వాళ్ళకు కూడా వైరల్ చేసి ఏం చేస్తున్నారు, దగ్గర కూడా 100 రూపాయలు చేస్తున్నారు. ఏదో మీ వీడియోలో కుమారి అంటే పప్పుల గిప్పుల అంతా వంట వండుతుంది. 60 రూపాయలు కన్నా తినేటో 100 రూపాయలు. ఆటోలు మాత్రం చెప్పినట్టే పోవాలి. వాళ్ళు 60 అంటే 60 పోవాలి. లేకపోతే ఓలా అని అంటారు. ఓలా వాడు ఎక్కడ వచ్చిందో మా ఆటోకు రేట్ ఎక్కలేదు. మళ్ళీ అదే గ్యాస్ రేట్ అట్నే ఉంది, ప్రతి ఒక్క దానికి అట్టే ఉంది. మాకేముంది, మాకేం లేదు. లేదు ఇప్పుడు 20 రూపాయల బస్ ఛార్జ్ అంట. ఇక్కడ నుంచి లక్కడికప్పుడు పోతే 20 రూపాయలు పోతున్నానా? 1600 ఇంకా పెరుగుతుంది సార్. ఇక ఇప్పుడు రైతు ఏ పార్టీ వస్తే బాగుంటుందా? ఏ పార్టీ రాని మాకేం సంబంధం లేదు. కానీ మా కష్టం మాకు తప్పదు, మేము కష్టం చేయాల్సిందే. కరెంటు మాత్రం మంచిగా ఇవ్వాలి రైతులకు. మంచి ఎందుకంటే మాకు పంటలు పడితేనే మీకు కొంచెం రేటు తగ్గుతుంది. మేము పండియకపోయినాం అనుకో మీకు రేటు మంట మండిపోతుంది. మీ పైసలు ఏ పని పైసలు తినైతే బతకలేరు కదా. ఏం చేసిందో మాకు తెలియదు. మాకైతే బాధ పెట్టే. అది అప్పుల పాలు చేసిందా, ఏం చేసిందా వాళ్ళు చూసుకున్నారు. కానీ మాకైతే ఇబ్బంది పెట్టే. మాకు ఇబ్బంది పెట్టలే, రైతులకు ఇబ్బంది పెట్టే. నీ ఒక్కరికి నా ఒక్కరికి మన ఇంటికి తీసుకుంటా ఆయన ఏదో ఒకటి చేస్తుండు, ఏదో ఒకటి తీసుకుండు. 10,000 కోట్లు కాదు, 100,000 కోట్లు పెట్టని అందరిలో కోట్లు ఒకటే తీసి మొత్తం చుట్టి ఆటో చూడలేస్తే ఎక్కడ పోతాం ఆటో వాళ్ళు? చాలా మంచిగా మాట్లాడుతున్నాం. ఎంపీ సీట్లలో